తులారాశి వారికి ఆగస్ట్ 15, 16, 17, 18 తేదీల్లో జరగబోయేది ఇదే. అదృష్టం జారి విడిచకండి. భూమండలంలో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. అవునండి. తులారాశి వారి కోసం ఈ 4 రోజులు జరగబోయే కీలక మార్పు గురించి వివరిస్తున్నాం. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం ఈ 4 రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయాన్ని తీసుకొస్తుందని చెప్పి, అలాగే మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కబోతుందని మీకు చాలా క్లియర్‌గా ఈ వీడియోలో మేము ఇప్పుడు వివరించబోతున్నాం. కాబట్టి ఎక్కడున్నా, ఎటువంటి పనులు చేస్తున్నా అన్నీ పక్కన పెట్టేసి ముందైతే అర్జెంట్‌గా ఈ వీడియోని చూడండి. ఎందుకు అనంటే వీడియోని చూసినప్పుడే మీకు మీరు చేసిన తప్పులు, అలాగే చేయకూడని కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లియర్‌గా అర్థమవుతుంది. మీ జీవితంలో మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం మీకు ఎందుకు దక్కట్లేదో అది కూడా మేము చాలా క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం. అందుకనే ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని చూడండి. మన జీవితంలో రాబోయే మార్పులకి దేవుడు మనకి ఏదో ఒక విధంగా సంకేతాలనైతే ముందే ఇస్తూ ఉంటాడు. అలాంటి సంకేతమే మీకు కూడా ఇప్పుడు ఈ వీడియో రూపంలో మీ దగ్గరికి చేరుతుంది. ఎందుకు అనంటే ముందుగానే మీరు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు మీకు తెలుస్తుంది అనంటే అది ఏదో ఒక విధంగా ఆ దేవుడు మీకు సంకేతాన్ని ఇస్తున్నాడు కాబట్టే మీరు మంచిగా ఉండాలని చెప్పేసి మీ దాకా వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎటువంటి పనుల్లో ఉన్నా అన్నీ ఆపేసుకొని అర్జెంటుగా ముందైతే ఈ వీడియోని చూడండి. పూర్తి వివరాల్ని వినండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా చక్కగా ప్రతి ఒక్కటి మేము చెప్పిన పరిహారాలు, అలాగే ఏవైతే మేము చేయమని చెప్పే పనులు ఉన్నాయో వాటిని శ్రద్ధగా ఒక నోట్బుక్లో రాసుకొని దాని తర్వాత వాటిని ఆచరించండి. సో ఫ్రెండ్స్, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి అవగాహనతో ప్రతి ఒక్క పనిని చేస్తేనే దానికి తగ్గట్టుగా ఫలితం అనేది మనకి దక్కుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో కానీ ఇంకా కూడా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మీ దగ్గరికి వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మరైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. తులారాశి వాళ్ళకి ఏదైతే ఉందో రాబోయే ఈ 4 రోజులు చాలా అద్భుతం అనేది మనం చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీరు ఇప్పటిదాకా పడ్డ కష్టాలన్నిటికీ చెక్ పాట్ అనేది పెట్టే సమయం అనేది వచ్చేసింది. మీరు పనులనేది ఎంతో బాగా చేస్తారు. ఎంతో శ్రద్ధతో కూడా చేస్తారు. తులారాశిది మనం కానీ సింబల్ చూస్తే అది ఒక తక్కెట్లాగా ఉంటుంది. ప్రతి ఒక్కటి దాంట్లో బ్యాలెన్స్ పెట్టాలి అని చెప్పేసి ఉంటున్నట్టుగా మనకి సంకేతాన్ని ఇస్తుంది. మరైతే మనం ఎప్పుడైతే చూస్తామో తులారాశి వాళ్ళు కూడా అంతే బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పనిని కూడా చేస్తే చాలా బ్యాలెన్స్డ్ రూపంలో చేస్తూ ఉంటారు. దానికి తోడు ఎంతో శ్రద్ధ పెట్టి పనిని చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడొక చోట వాళ్ళు చేసే కొన్ని పనులు, అలాగే కొన్ని పొరపాట్ల మూలన మీకు రావాల్సినంత ఏదైతే పరిహారం ఉంటుందో, అంటే మనం పడ్డ కష్టానికి తగ్గట్టుగా మనకి రిజల్ట్ అనేది ఉంటుందో అది మన దగ్గరికి రావట్లేదు. దానికి కారణం కూడా ఇప్పుడు మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మేము ఇప్పుడు చాలా ముఖ్య అంశాలని మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాం. మీకు రాబోయే శుభవార్త. మీకు ఆగస్టు 15 నుంచి ఏదైతే 18 లోపు మీకు రాబోయే శుభవార్త ఏదైతే ఉందో అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మీ ఆనందాన్ని 2 ఎత్తులుగా మార్చేస్తూ ఉంటుంది. ఇచ్చే 2 ప్రధాన శుభవార్తలు ఏంటో అవి కూడా ఇప్పుడు మనం చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. మీ జీవితంలో అనుకూలక మార్పు అనేది చాలా ఎక్కువగా రాబోతున్నాయి. గతంలో మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అవమానాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ సమయం మీకు అనుకూలంగా మారుతుంది. మీకు ఒక్కసారిగా శుక్రుడు అలాగే గురుడు ఇద్దరూ కలిసి మీకు మంచి రిజల్ట్‌నైతే ఇవ్వబోతున్నారు. మీకు తెలిసిందే, శుక్రగ్రహం మన మీద మంచిగా ఉంటే మనకి ఐశ్వర్యం అనేది దక్కుతుంది. గురుబలం మనకి గట్టిగా ఉంటే మనం చేసే ప్రతి పనిలో మనకి ఎంతో ఎక్కువగా సక్సెస్ అనేది ఎదురుకి నడుచుకుంటూ వస్తుంది. అయితే ఒక పక్క సక్సెస్, మరోవైపు ఐశ్వర్యం 2 మీకు కలిసి వస్తున్నాయి. 2 కలిసొచ్చి మీ తలుపుల్ని తడుతుంది. మరైతే ఇక్కడ మీరు వాటిని ఎంతో మంచిగా, ప్రేమగా, అభిమానంగా వాటిని ఆహ్వానించుకోవాలి. మీరు చేసిన పొరపాట్ల మూలన గతం ముందు కూడా ఎప్పుడైతే ఇవి మీ దగ్గరికి వస్తున్నాయో, మీరు చేసిన కొన్ని చిన్న చిన్న పొరపాట్ల మూలన అవి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి.
కాబట్టే మీరు గమనించుకుంటే మీరు చేసే పనులకి తగ్గట్టుగా మీకు ఫలితం అనేది గత టైంలో దొరకలేదు. మరైతే ఇప్పుడు దానికి సమయం ఏదైతే ఉందో అది చెక్ పాట్ పెట్టేసేయండి. ఇక మీదట మీకు ప్రతి ఒక్కటి చాలా మంచనేది జరగబోతుంది. అది ఎలా అంటే అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కానీ, మీరు చేసే ఏదైతే పనులున్నాయో అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే, మీరు బిజినెస్ కానీ చేస్తున్నారు అనంటే మాత్రం ఖచ్చితంగా మీ బిజినెస్‌లో మీరు కాస్త కష్టపడితే ఇంతకు ముందు ఎలా ఉండేది? మీరు ఎంత కష్టపడినా దానికి తగ్గ ఫలితం అనేది మీకు దక్కలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు కాస్తంత పని చేస్తే దానికి వెయ్యింత రెట్టింపు మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. దాంతో పాటు మీకు మంచి లాభాలు కూడా కలుగుతాయి. ఎందుకు అనంటే శుక్రగ్రహం మీకు అంత ఎక్కువగా మంచిగా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి గురుబలంతో మీరు ఎప్పుడైతే కాస్తంత ప్రయత్నిస్తారో దానికి తగ్గట్టుగా శుక్రగ్రహం మీ మీద అనుకూలంగా ఉండి మీకు మరింతగా దాంట్లో సక్సెస్ అనేది ఇస్తుంది. దానికి తగ్గట్టుగా డబ్బు, పేరు, పరపతి 3 కలిసి ఒకేసారి మీ జీవితంలోకి వస్తాయి అన్నమాట. అయితే మీరిక్కడ చేయాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని కాదు అని అనుకోని మిమ్మల్ని ఎంతో క్షీణంగా అలాగే మిమ్మల్ని దిగజార్చినట్టుగా మాట్లాడారో, మిమ్మల్ని అవమానించారో అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళు ఒకప్పుడు మీ ముందు నుంచొని మాట్లాడే అర్హత కూడా లేని వాళ్ళు, మీ సమయం బాగోలేదని చెప్పేసేసి మిమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే పని ఏంటి అనంటే, సమయం గడిచే కొందికి వాళ్ళు చేసే తప్పుల్ని మర్చిపోతూ ఉంటారు. అది కరెక్టే. మనం ఏది కూడా మనసులో పెట్టుకొని పగని సాధించకూడదు. కానీ ఏ మనిషి అయితే మన దగ్గర డబ్బున్నప్పుడు, పేరు పరపతి ఉన్నప్పుడు మన దగ్గరికొచ్చి మనల్ని ఎక్కువగా పొగడ్తలతో పొంగేస్తూ, అలాగే మనతో కాస్త వాళ్ళకి ఏది కూడా అనుకూలంగా రావట్లేదు, లాభం లేదు అనని చెప్పేసి తెలుసుకొని, వెంటనే మనల్ని క్షీణించినట్టుగా, మనుషుల్ని బాగా అవమానించినట్టుగా మాట్లాడతారో, అటువంటి మనుషుల్ని ఎప్పటికీ కూడా జీవితంలో నమ్మకూడదు. వీళ్ళు ఎప్పుడు కూడా 2 పావు నాలుకలు కలిగి ఉన్న మనుషులు కాబట్టి ఇటువంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు కాటేస్తారో, ఎప్పుడు మనల్ని పెనవేసుకుంటారో మనకే తెలీదు. వాళ్ళకి అంతకన్నా తెలీదు. కాబట్టి అటువంటి వాళ్ళని దూరం పెట్టాలి. ఈ సమయం మీ దగ్గరికి మంచిగా పేరు, ప్రతిష్ట అలాగే దాంతో పాటు మీకు డబ్బు కూడా వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనుషులు మళ్ళీ మీ చుట్టుపక్కన ఏ విధంగా అయితే చీమలకి ఎక్కడ పంచదార కనపడితే అక్కడ దాని చుట్టుముట్టు ముడుతుందో అదేవిధంగా వీళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. కానీ ఈసారి వాళ్ళకి ఆ పంచదార దక్కనివ్వకండి. అంటే మీరు చేసిన కష్టాన్ని, ఆ ఫలితాన్ని మీ వరకే మీరు ఉంచుకోండి. వాళ్ళని దాన్ని యూజ్ చేసుకునేలాగా చేయకండి. ఒకప్పుడు మిమ్మల్ని హేళనగా మాట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తారు. దానికి కారణం మీ సమయం ఏదైతే మారుతుందో, మీకొచ్చే పేరు ప్రతిష్ట ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అలాగే మాట్లాడతారు. కాబట్టి ఎవరు మనవాళ్ళు, ఎవరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే మన సమయాన్ని చూసి మన దగ్గరికి వస్తున్నారో అటువంటి వాళ్ళని దూరం పెట్టేసేయండి. ఇక మీకు ఇంత అనుకూలంగా జీవితం అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి మారిపోబోతుంది కాబట్టి మీకొచ్చే రెండో శుభవార్త ఏదైతే ఉందో అది వ్యాపారం. మీ వ్యాపారం మరియు మీ ఉద్యోగం. వ్యాపారవేత్తలకు లాభం బాగా కలుగుతుంది. ఉద్యోగాలకి పని ప్రదేశంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటున్న వారైతే వాళ్ళు ఎంతో ఎక్కువగా దీన్ని ఇక్కడి నుంచి సాధించవచ్చు. వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళ మనసులో ఉన్న ఎన్నో డౌట్స్‌ని పక్కన పెట్టేసేసి వాళ్ళు కానీ వ్యాపారం మొదలుపెడితే వాళ్ళకి బాగా అనుకూలంగా ప్రతి ఒక్కటి కలిసి వస్తుంది. కొత్త కొత్త బిజినెస్‌ని మీరిక్కడ ఇక మీదట ప్రారంభించబోతున్నారు. కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవ్వబోతున్నారు. వాళ్ళ ద్వారా మీకు ఎంతో మంచి లాభాలనేవి కలుగుతాయి. మరైతే ప్రతి ఒక్క దాన్ని ఎంతో ఆచితూచి కొత్త విషయాల్ని మనం గమనించుకొని ఇది ఎంతవరకు కరెక్ట్‌గా ఉందా లేదా అది డాక్యుమెంట్ పరంగా కావచ్చు, స్థల రూపంలో కావచ్చు, మీరు మొదలు పెట్టబోయే కొత్త బిజినెస్ ఏదైతే ఉందో దాని గురించి ఎంతో చక్కగా ఆలోచించుకొని ప్రతి ఒక్క అడుగునైతే వేయండి. మొదటిలో మీరు ఎంత జాగ్రత్త తీసుకొని పనిని మొదలు పెడతారో చివరిలో మీకు మరింతగా వెయ్యింత రెట్లుగా మీకు దానికి తగ్గట్టుగా లాభాలనేవి పొందుతారు.
ఇక ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఉద్యోగంలో చేసే కాడ ప్రమోషన్స్ ఇప్పటిదాకా ఏదైతే రాలేదో వాటి గురించి ఇప్పుడు మీదట వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళు పనిచేసే తగ్గట్టుగా వాళ్ళకి వాళ్ళ సీనియర్స్ నుంచి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. శాలరీ కూడా అలాగే బోనస్ కూడా పెరిగే అవకాశాలు ఇక్కడ మరింతగా కనపడుతున్నాయి. ఇక ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఇప్పటిదాకా సొంత వ్యాపారం మొదలు పెడదాము అని చెప్పి ఆలోచిస్తూ కానీ ఇది మనకి కలిసి వస్తుందా లేదా? పెట్టుబడి పెడదామా వద్దా? ఇది ఎంతవరకు మనం చేయగలుగుతాం? ఇలా జనాలు మన దగ్గరికి వస్తారా లేదా? ప్రతి ఒక్క డౌట్‌తో వాళ్ళు అడుగుని ముందుకి తీసుకోకుండా అలాగే ఆలోచిస్తూ ఉండిపోయిన మహిళలందరూ ఇక మీదట తులారాశికి సంబంధించిన మహిళలందరూ వెంటనే మీ సొంత బిజినెస్‌నైతే మొదలుపెట్టేయండి. మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఇక్కడ కనపడతాయి. ఇక తులారాశి వాళ్ళకి కుటుంబ సంబంధాల గురించి కూడా మేము కొన్ని విషయాల్ని తెలియజేయబోతున్నాం. బంధువులతో ఉన్న గొడవలు మీకు ఎప్పటినుంచో మీ బంధువులతో ఉన్న కొన్ని గొడవలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అయ్యే మంచి సమయం అయితే ఇక్కడ ఆసన్నమైనది. మీ బంధువుల్లో ఏదైతే మీ బంధం ఉందో అది బలపడుతున్న సమయం కూడా ఇక్కడ ఆసన్నమైనది. ఎందుకు అనంటే చిన్న చిన్న గొడవలు పెద్దవి కాదు. దాని మూలన చిన్న మాట కాడ మీ బంధువులతో మీకు రాకపోకలు అలాగే మాటలనేవి ఏవైతే ఆగిపోయినాయో ఇక మీదట అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మంచిగా రాకపోకలు మొదలవుతాయి. మీ మధ్యలో మంచి అనుబంధం అనేది ఏర్పడుతుంది. ఎన్నైతే మీకు సంబంధించిన మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా మంచిగా క్లియర్ అనేది అయిపోతుంది. ఇక మీ జీవితంలో మీ భాగస్వామి మీకు అండగా నుంచుంటుంది. ఇప్పటిదాకా మీ భాగస్వామితో మీకు ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాల కాడ మనస్పర్ధలు వస్తూ మీ ఇద్దరి మాటలకి ఒకరికి తగ్గట్టుగా ఇంకొకరికి పొంతం అనేది లేకుండా ఉన్నది. ఇక మీదట ఇద్దరూ ఒకే మాట మీద మంచిగా నిర్ణయం అనేది తీసుకుంటారు. మీ భాగ్యస్వామి మీకు ఎంతో చక్కగా అండగా ఉంటూ మీకు మార్గదర్శనాన్ని చూపిస్తుంది. మీకు ప్రతి ఒక్క పనిని ఎంతో నిదానంగా మంచిగా చేసుకునేలాగా మీకు సలహాలనేది ఇస్తుంది. మరైతే ఇక్కడ మీరు చేయాల్సిన కొన్ని పనులైతే ఉన్నాయి. అదేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాగ్రత్తలు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ మాట తీరు. మీ మాట తీరు ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంతో ఎక్కువగా శ్రద్ధ చూపించుకోవాలి. మీ మాట తీరుపై మీ నిర్ణయం అనేది కలిగి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదన్నా సరే వెంటనే మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు. దాని మూలాన చాలామంది మీ మాట కటుతనాన్ని చూస్తారు తప్ప దాంట్లో ఉన్న నిజమైన మాటకి అర్థం అనేది ఎవరు తెలుసుకోరు. దాని మూలన మీ బంధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఇక్కడ కనపడుతున్నాయి. మనిషి మాట చెప్పే విధానం ఏదైతే ఉంటుందో అది ఎంతో కరెక్ట్‌గా ఉండాలి. మనిషి ఎప్పుడైతే నిదానంగా అవతల వాళ్ళకి విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్తాడో అప్పుడు అవతల వాళ్ళు దాన్ని తప్పుదారిలో తీసుకోకుండా ఎంతో మంచిగా దాన్ని అర్థము చేసుకుంటారు. అలాగే దానికి తగ్గట్టుగా వాళ్ళ మధ్యలో ఉన్న బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మంచిగా వాళ్ళు కొనసాగించుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మన మాట తీరు అనేది ఏదైతే ఉందో అది ఎంతో మంచిగా కలిగి ఉండాలి. సో మీరు కూడా ఇక్కడ మీ మాట తీరుని మార్చుకోవాలి. మీరు కటుగా కాకుండా నిదానంగా మంచిగా మాట్లాడితే అప్పుడు మీరు దాని గురించి చెప్తే ఖచ్చితంగా మీకు మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ఇక అనవసరమైన ఖర్చుల్ని కూడా మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవాల్సిన ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి. మీ దగ్గర ఒక గుణం ఉంది. మీ దగ్గర కాస్తంత డబ్బు కానీ వస్తే వెంటనే మీరు అనవసరమైన ఖర్చుల్ని పెట్టేస్తూ ఉంటారు. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఉన్నది లేనిది అవసరం లేకపోయినా సరే వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక మీకు ఇక్కడ గ్రహ బలాలకి తగ్గట్టుగా చూస్తే కొన్ని మీకు అనవసరమైన ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. అది ఎలా అంటే ముందుగా మీరు మీ పితరుల్ని ఏదైతే ఉందో వాళ్ళని సంతోషపరచుకోవాలి. ప్రతి నెల వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమికి ఖచ్చితంగా ఇంట్లో ధూపాన్ని వెలిగించి మీ పితరుల పేరుతో ఒక దీపాన్ని వెలిగించి గుమ్మం దగ్గర అయితే సాయంత్రం పూట ఖచ్చితంగా పెట్టండి. మన పితరులు మనకి పైనుంచి ఎంత మంచిగా ఆశీర్వాదిస్తే అంత ఎక్కువగా మన జీవితంలో సక్సెస్ అనేది ముందుకి చేరుకుంటుంది. కాబట్టి మీ పితరుల పేర్లతో ఖచ్చితంగా ప్రతి పౌర్ణమికి అంటే ప్రతి నెల వచ్చే పౌర్ణమికి మీరు ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా ఇంట్లో వాళ్ళ పేరుతో ధూపాన్ని వెలిగించి వీలైతే వాళ్ళకి నచ్చిన కొన్ని పదార్థాలని వాళ్ళ పటం ముందు పెట్టుకొని వాళ్ళకి విభూతిని అలాగే దాంతోపాటు ధూపాన్ని నెరవేరించి ఇక వాళ్ళ పేరుతో ఒక నేతి దీపాన్ని గుమ్మం ముందు బయట పెట్టేసి వాళ్ళకి నమస్కరించుకునేలాగా చేసుకుంటే మీకు ఎంతో మంచి అనేది కలుగుతుంది. ఇక మీకు ఇక్కడ తెలియచేయాల్సిన మరొక విషయం ఉంది. మీకు ఒక అద్భుతమైన దేవి మీ మీద కటాక్షం చూపించాలని చెప్పేసి చూస్తుంది.
కానీ మీరు చేసే కొన్ని పొరపాట్ల మూలాన తను మీ గుమ్మం దాకా వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఏంటి అనంటే మీరు చేసే కొన్ని పొరపాట్లు. మీరు అప్పుడప్పుడు మాట్లాడుతున్న అబద్ధాలు, మీరు తీసుకున్న మద్యం సేవం, అలాగే దాంతోపాటు మాంసాహారం తీసుకోవటం. వీటి మూలాన మీరు చేసే కొన్ని సరైన పనులు లేకపోవటం మూలాన, సరిగ్గా ఉండకపోవటం మూలాన ఆ దేవత మీ ఇంట్లోకి రావట్లేదు. డబ్బనేది మీ దగ్గర ఎప్పుడూ ఉంటుంది. డబ్బుకి కరువనేది ఉండదు. కానీ మీకు అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బు మీకు ఎక్కడా కనపడదు. అంటే కష్టపడుతున్నారు, డబ్బు వస్తుంది. అది రోజువారీకి గడపటానికి సరిపోతుంది తప్ప, మీ యొక్క లగ్జరియస్ లైఫ్‌ని, మీకంటూ ఒక గుర్తింపుని, మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా ఒక సేఫ్టీని ఇవ్వాలి అని చెప్పే డబ్బు మీ దగ్గరికి స్థిరంగా ఉండట్లేదు. చేతిలో ఇసకని, అలాగే నీళ్ళని మనం ఎంత గట్టిగా పట్టుకోవాలి అని ట్రై చేసినా, అది ఎలా అయితే మన చేతిలోంచి జారిపోతుందో, మీరు చేసే కొన్ని పనుల మూలన మీ డబ్బు కూడా వచ్చింది వచ్చినట్టుగా అలాగే జారిపోతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మొదటిది, నేను చెప్పినట్టుగా మీ పితరులకి పేరు మీద ఖచ్చితంగా ధూపం ఇచ్చి బయట దీపం అయితే పెట్టండి. మరొకటి మీరు చేయాల్సిన పని మీ ఇంటిని శుభ్రపరచుకోవటం. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయిన బట్టలు, విరిగిపోయిన గిన్నెలు, ఇంట్లో వాడని పాత సామాన్లు అన్నిటినీ ఏదో ఒక రోజు పనికొస్తుంది కదా! లేదంటే చేద్దాంలే ఇప్పుడు బిజీగా ఉన్నాం కదా! అని చెప్పేసి పనికిమాలిన పనులు చేసుకుంటూ, అంటే ఫోన్లు పట్టుకొని కూర్చొని ఫోనుల్లో రీల్స్ అవి చూసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా, ఎక్కడైతే మీకు మీ ఇంట్లో ఎక్కడెక్కడ వస్తువులు ఉన్నాయి దాని మూలాన మనకి ఉపయోగం లేదు కదా, ఇది ఇలాగే పడుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి వాటిని తీసేసి శుభ్రం అనేది చేసుకోవాలి. మీకు తెలుసా, నమ్ముతారో నమ్మరో కానీ నిజంగా నమ్మాల్సిన పని ఉంది ఇది. ఎందుకు అనంటే మన ఇంట్లో కొన్ని చోట్ల మనం కొన్ని వస్తువుల్ని పెట్టేసి వాటిని ఎప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కూడా వాటిని మనం వాడము, అలాగే మూసి పెట్టేసి ఉంటాం. ఆ మూలన ఎప్పుడు కూడా అంధకారం ఉంటుంది. కబోర్డ్స్లో పెట్టేసి తలుపులు వేసేస్తాం, లేదంటే మచ్చు మీద పెట్టేసి పరదాలు వేసేస్తూ ఉంటాం. వాటిని ఎన్నో సంవత్సరాలు కూడా మనం తీయము. అటువంటి అంధకారం ఉన్న ప్లేస్లో కూడా శని ప్రభావం మరింతగా చూపిస్తుంది. నెగిటివిటీ ఎనర్జీ మరింతగా కనపడుతుంది. కాబట్టి అటువంటి పనులు ఎప్పటికీ కూడా చేయకండి. మంచిగా మీరు వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి వరకే వాటిని వాడుతూ, అలాగే వాడని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంట్లో నుంచి డిస్పోజ్ చేసేయండి. మీకు ఎంత ఎక్కువగా అయితే కాంతి, వెలుతురు అనేది ఇంట్లోకి వస్తుందో, ఇంట్లో సౌభాగ్యం అంతే ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే మీరు చేయాల్సిన ఇంకా కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవేంటి అనంటే, ప్రతి శుక్రవారం నాడు మీరు ఖచ్చితంగా మీ ఇంటిని శుభ్రపరచుకొని ఆ అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారి పేరు మీద దీపాన్ని వెలిగిస్తూ మీరు చక్కగా లక్ష్మీ స్తోత్రాన్ని చదివించుకోవాలి. మీకు చదవటం కుదరదు అని అనుకుంటే ఫోన్లో పెట్టుకొనైనా సరే వినండి. ఖచ్చితంగా ఈ పని అయితే చేయండి. ప్రతి శుక్రవారం పొద్దున సాయంత్రం ఇంట్లో దీపాన్ని వెలిగించండి. సాయంత్రం పూట ఇంటిని శుభ్రపరుచుకొని తలుపులు ద్వారాల్ని తెరిచిపెట్టి అమ్మవారి స్తోత్రాన్ని పెట్టుకుంటూ అమ్మవారిని ఆహ్వానిస్తూ అమ్మవార్ల కోసం తలుపులు తీసి పెట్టండి. ఖచ్చితంగా అమ్మవారు మీ దగ్గరికి వస్తారు. అలాగే మీ డబ్బు స్థిరత్వం అనేది కూడా పెరుగుతుంది. ఇక దీంతో పాటు మీరు చేయాల్సిన మరొక చిన్న పరిహారం ఏదైతే ఉందో అదేంటంటే, ప్రతి శనివారం మీరు ఖచ్చితంగా మీ ఇంటి చుట్టుపక్కన ఎక్కడైనా రావి చెట్టు ఉన్నా పర్లేదు, లేదా గుడికి వెళ్ళినా పర్లేదు, అక్కడ మీరు ఖచ్చితంగా ఆవు నువ్వుతో ఒక దీపాన్ని అయితే వెలిగించాలి. ఇక శని మంత్రం కానీ మీకు వస్తే చక్కగా దాన్ని పట్టించుకుంటూ ఆ రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండాలి. అలా మీరు కానీ చేశారు అనంటే శని ప్రభావం తగ్గి మీకు మరింతగా మంచి అనేది కలుగుతుంది. మీకు మరింత కులదైవం పైన పూజించటం, అలాగే మీకు సంబంధించిన శనిదేవుడికి సంబంధించిన పూజలు కానీ చేసుకుంటే ఇద్దరి అనుగ్రహం ఒకేసారి మీకు కలుగుతుంది. ఎప్పుడైతే మన పూర్వీకులు అలాగే శనీశ్వరుడు ప్రభావం కలిసి వస్తుందో ఇక మన జీవితంలో తిరుగనేది ఉండదు. మీకు ఎటువంటి కష్టాలు ఉండవు. మీ జీవితం ఎంత స్థిరపడుతుంది అనంటే మీరే నమ్మలేరు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పిన ప్రతి ఒక్క మాటని విని, మేము చెప్పిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని విని మంచిగా ఆచరించండి. మీరే వచ్చే సమయంలో జరిగే అద్భుతాలని చూస్తారు. సో తులారాశి వాళ్ళు వెంటనే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన తులారాశి వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.